షాంఘాయ్ నుండి చియాంగ్ రాయ్ వచ్చాను. ఓకే, వచ్చిన తర్వాత ఏమీ రికార్డింగ్ చేయకుండా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి వెంటనే టైం వేస్ట్ చేయకుండా బయలుదేరిపోదాము. అప్పటికే అది ఒక 10 minutes లేట్ అయింది బస్సు. సో బయలుదేరిపోదాం లేట్ చేయకుండా అని చెప్పేసి వెంటనే 5-7 minutesలో రెంటల్ బైక్ తీసుకుని, అదే వాకింగ్ డిస్టెన్స్లో ఉంది 1/2 kilometer తీసుకుని వెంటనే హోటల్కి చెక్ ఇన్ అయిపోయి వితిన్ 1:30 కల్లా మళ్ళీ గ్యాస్ స్టేషన్లో ఇదే బైక్ రెంటల్ తీసుకున్నాను. సో ఈ బైక్ వేసుకుని నేను చియాంగ్ రాయ్ నుండి టామ్ లుయాంగ్ కేవ్ జర్నీకి వెళ్దామని పెడితే వర్షం పడుతుంది. ఈ వర్షంలో కూడా తట్టుకుని వెళ్దామంటే మధ్యలో ఇందాక 10 minutes ఆగా. ఇది సెకండ్ టైం ఆగటం. ఇదిగో ఏదో షట్టర్ క్లోజ్ చేసుకుంటే బండి అక్కడ పెట్టేసి చూడండి ఎలా తడిచిపోయారు మొత్తం. సరే వెళ్తా ఉంటే ఇదే ఆరిపోద్దని చెప్పేసి బయలుదేరిపోయి వెళ్తుంటే మళ్ళీ అక్కడ ఒకసారి ఆగాను నేను. సరే ఇదే మొదలు మనం ఇది లెక్క చేయలేము అని చెప్పేసి మళ్ళీ బయలుదేరిపోతే అక్కడ పట్టలేదు. ఒక 2 minutes వచ్చినా లేదు, మళ్ళీ పడుతుంది ఇక్కడ. ఏం చేసేది లేకుండా ఆగాం. అంటే యాక్చువల్గా నేను 1:30కి అక్కడ బయలుదేరాను చియాంగ్ రాయ్లో. 2:30కి అక్కడికి వెళ్ళాలి టామ్ లుయాంగ్ కేవ్. టామ్ లుయాంగ్ కేవ్ ఏమో 4:30 క్లోజు. ఈ హడావిడిలో ఇదంతా మనకి దరిద్రం. వర్షం అక్కడ పడుతుందా ఇక్కడ పడుతుంది, 1 kilometer అవతల పడుతుందా ఇక్కడ పడుతుంది, అంతే మరి క్లైమేట్. ఇప్పుడేమో అరైవల్ టైము 3 చూపిస్తుంది. మరి అరగంటలో వెళ్ళి ఏం చేస్తాం అనేది ఆగమ్మా వరుణదేవ ఆగు, నుండి దూరంగా వచ్చి చూడటానికి. సో ఏం చేసేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కంటే సేఫ్టీ ముఖ్యం. ఏం పర్లా, మనకి గంటైనా సరిపోద్ది అనుకుంటాం, కానీ అలా అని చెప్పేసి టైం మొత్తం తీసుకోలేం కదా. ఎండ రావాలని కోరుకోవాలి. మనం అనుకుంటే వచ్చేస్తుంది, అంతే రావాలంతే. సో ఇక బయలుదేరి అక్కడికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తా. నేను చేసేది ఏం లేదు. దరిద్రం ఎలా ఉందంటే వెంకమాల్ చూస్తున్నారా, క్లోజ్ చేసేసారు. వర్షం పడింది, వర్షంలో తడిసాము. ఆ వర్షంలో తడిసిన జస్ట్ 5 minutes డ్రైవ్ రాగానే మొత్తం ఫుల్ ఎండ. ఇప్పుడు చూడండి ఎంత ఎండ కొడుతుందో. ఇన్ని వేప్రేసలు కోర్చి వచ్చాము, 3 నెలలు క్లోజ్ అంట. అది పరిస్థితి. దీనికోసం రెంటల్ బైక్ తీసుకుని ఇంత దూరం డ్రైవ్ చేసుకుంటా వచ్చి ఇది కనీసం మనకి ఇన్ఫర్మేషన్ అంటే దీనికి అంటూ ఒక వెబ్సైట్ కానీ ఇది కానీ ఏమీ లేదు. ఇదేంటంటే ఇదేదో మీరు ఏదో వరల్డ్ ఫేమస్ ఎలా అయిందంటే ఆ ఫుట్బాల్ టీము లోపలికి వెళ్ళడం వల్ల ఇది అసలు చుట్టూ ఊరు అన్నారు కానీ అసలు ఊరు కూడా ఎక్కడ చిన్నగా ఏమీ లేదు. మరి ఆ పిల్లకాయలు మరి ఎలా వచ్చి అసలు ఇంత లోపలికి వెళ్ళారో, మరి రోడ్డు ఆ ఫేమస్ అయిన తర్వాత వేసారో తెలియదు కానీ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోవడం వల్ల ఫేమస్ అయింది. లేకపోతే దీనికంటే పెద్ద పెద్ద ఫేమస్ కేవలం ఉన్నాయి. ఏం చేయలేం అంతే. ఇదిగో దగ్గరికి వచ్చి ఇదిగో బయట అక్కడ ఎంట్రన్స్ బోర్డులో ఫోటో దిగి వెళ్ళిపోయి అన్నారు. ఏం దరిద్రం ఎలా ఉందంటే ఏదో ఇలా నుంచుని ఇలా రికార్డ్ చేస్తున్నాను. ఇందాక రికార్డ్ చేయకపోతుంటే ఏదో కుట్టింది. ఏం కుట్టిందో తెలియదు. చూస్తే ఏదో ముళ్ళులా గుచ్చుకుంది నాకు. ఏంటా అని మళ్ళీ అదే మామూలుగా క్లాక్స్ తీసేసి లోపల ఎలా తెస్తే లోపల నుండి పురుగు పడింది. అది ఏం పురుగు కూడా అర్థం కావట్లా. పురుగుని ఇదిగోండి ఇలా ఈ పురుగు, ఆ పురుగు కనపడుతుందా? ఇది ఏం పురుగు? అది మరి ఫుల్ పెయిన్ ఉంది, అసలు మామూలు పెయిన్ కాదు. అది అసలు షూలో అది క్లాక్ లోపల ఎలా దొరికిందో అసలు నాకు అర్థం కావట్లా. అసలు ఏంటో ఇది మొత్తం దీని అంతా టైం బ్యాడ్ లాగా ఉంది ఇవాళ. ఇదిగో వర్షం రాగానే ఇది క్లోజ్ అంటే ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటది. ఇంకేం చేస్తాం, ఇక్కడ నుండి బర్మా బార్డర్ దగ్గర అంట వెళ్ళి భోజనం చేస్తాం. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేసాం.
నిన్న నైట్ ఫోన్ చేయకుండా పడుకున్నా, అంటే స్లీప్ 6 పడుకుని రాత్రి 2 లేసి ఇదిగో ఇప్పుడు వస్తే ఇదిగో ఈ డిసప్పాయింట్మెంట్. కొంచెం మెన్షన్ చేయండి రా బాబు వెబ్సైట్లో, చూసిన వాళ్ళు ఏం చెప్పండి రా బాబు ఇదిగో ఇలా ఈ 3 నెలలు రైన్ సీజన్లో క్లోజ్ అని. ఎందుకంటే మనం అంటాం లేదు వీళ్ళకి, అది దాని తర్వాత ఎవరో ఇలా కాకూడదని చెప్పేసి రైనీ సీజన్లో క్లోజర్ ఉంటుందంట. అది తెలుసుకోవాల్సింది ఏంటంటే జూన్ నుండి నవంబర్ వరకు రావద్దు ఎవరు, అది మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. సరే ఇక నేను మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేశాను, ఇప్పుడు టైం 3 దాటింది. ఏదో పురుగు కుట్టింది, ఇంకా పెయిన్ ఉంది, ఏంటి తెలియట్లే. అదేమన్నా కందిరేగో తేనెటీగో అయితే ఓకే, ఏదో చిన్న పెయిన్ ఉంటుంది కాసేపు, తర్వాత ఓకే. అది కానీ ఇంకేం పురుగు ఇక్కడ అసలే అడవులు అన్నారు, ఇది అసలు ఇవాళ ఏం కలిసి రావట్లే, ఏంటో అర్థం కావట్లా. ఫుల్ పెయిన్, అది మండిపోతున్నట్టు అసలు ఫుల్ పెయిన్. అది కూడా కాలు బొట్టన వేలు మీద కుట్టింది, ముళ్ళు వచ్చేసింది. ఇలా నాకు ఏదో కుడుతున్న ఫీలింగ్ వచ్చి ఇలా అన్నా. సో అది అసలు ఇక్కడ ఆడు ఎలా వెళ్ళాడో అర్థం కావట్లే. ఆ పిల్లలు ఇక్కడ చిన్న ఊరు కూడా ఎలా లేదు అసలు, వస్తుంటే ఏంట్రా ఇది అన్నట్టుగా అనిపించింది. అదిగో చాలా మంది నేను వచ్చిన తర్వాత మీకు చెప్తే నమ్మరు, 3 కార్లు వచ్చినాయి టూరిస్టులు. ఇప్పుడు ఆడు కూడా వచ్చాడు ఎగేసుకుంటా. వాళ్ళు ఒక సెక్యూరిటీ వాళ్ళు 2 లేడీస్ని పెట్టారు, నో అంటున్నారు, చాలా పొలైట్ చెప్తున్నారు క్లోజర్ అని చెప్పేసి. ఇప్పుడు ఆడు కూడా నాలాగా కనీసం దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటా కూడా లేదంటే లేదమ్మా అని చెప్పారు నిర్మోహమాటంగా. జస్ట్ ఇక్కడ నుండి అంత 100 మీటర్స్ అంతే, అక్కడ పైకి వెళ్ళి రిటర్న్ తీసుకుంటే జస్ట్ 100 మీటర్స్. సో అది ఇక ఏం చేసేది లేక ఇక పక్కనే బర్మా బార్డర్ అంట, ఆ బార్డర్గా షూట్ చేస్తా. ఏదో ఒకటి చూపించాలి కదా. ఇవాళంతా పొద్దున్న నుండి జర్నీ సరిపోయింది. ఈ సోదంతో చెప్తుంది ఏముంటుంది, అక్కడికి వెళ్ళి అది ఏం చేయాలో తెలియక ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాను. లోపల అంబులెన్స్ చూడండి, ఇదంతా ఇది లోకల్ అయితే బార్డర్లో ఉన్నాం. అన్నీ చాలా వరకు చిన్న రోడ్ సైడ్ లాగా ఉన్నాయి. ఏదో బాగుందని చెప్పేసి వచ్చాను. సో అంతా ఒక గార్డెన్లో బెంచీలు వేసి ఎక్కడ ఉన్న కూర్చోమన్నాడు. దీనికి మళ్ళీ రోడ్ సైడ్ కూడా ఉంది, వద్దురాబాబు ఇప్పుడు భోజనం నాకు కొంచెం చల్లగా నేర్చుకోవడమంటే. సో సీటింగ్ లోపల వాడి మెన్యూ చూస్తే ఒక బుక్లెట్ ఉంది, చూపిస్తాను అది కూడా. సో ఇదే ఆడి బుక్లెట్, జన్ కా పాక్ అంటే దీని పేరు. చూడండి ఎన్ని పేజీలు ఉందో చూడండి. రేట్లు బాగానే వేసాడు. నేనైతే మెన్యూలో అలా కార్టే చెప్పాను, సో చూస్ చేసుకుని. సో అన్నీ మెయిన్ డిషెస్ రేట్లు. ఇవి వచ్చేసి సెట్ మెను, థాయి స్పైసీ అన్నీ. సో నేను వచ్చేసి కొంచెం రైస్ అని చెప్పేసి ఇది నేను అలా కట్టే చేసుకున్నాను. నేను చూస్ చేసుకుంది స్పైసీ గ్రిల్డ్ చికెన్ ఫ్రైడ్ రైస్. అది 95 బాట్ అంట. మన దమ్మే స్టిక్కర్ అండి ఇచ్చి చూడండి, ఏదో దాని కింద 65 ఉంది, 65 55 ఉంది. సో వచ్చేసింది. థ్యాంక్ యూ కప్పుంకా. సో ఇది మనకి స్పూన్స్ కూడా మంచిగా ఏదో కాపర్ స్పూన్స్ ఇచ్చాడు, చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. సో అది నేను ఇదేదో థాయ్ గ్రీన్ టీ విత్ మిల్క్ కోల్డ్ చెప్పాను, ఇది 55 బాటిల్. సో ఇది ఇవాళ. సో ఇది స్పైసీ గ్రిల్డ్ చికెన్ విత్ ఫ్రైడ్ రైస్, అదేమో స్పైసీనెస్ కోసం. సో ఇది ఇవాళ మన లంచ్. ఆఫ్టర్ 27 అవర్స్ తర్వాత 3:30 టైము, 27 అవర్స్ తర్వాత ఫుడ్ తీసుకుంటున్నా, ఇక తప్పదు ఇంకా. ఈ రెస్టారెంట్ ఎంట్రన్స్ ఇది. సో రోడ్డు పక్కన వెళ్తుంటే మీకు ఇలా ఉంటుంది.
ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంటంటే ఇదే రోడ్డు లోపల గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇదే ఏదో డెవలప్మెంట్ ప్లాన్ డెవలప్మెంట్ అని ఇలా ఉంటుంది. బట్ ఈ లోపల అంబియన్స్ రాగానే సో ఇది ఇలా రోడ్ సైడ్ పక్కనే ఉంటుంది నీట్గా. లోపల అంబియన్స్ ఇలా కూర్చుంటాకి ఇదంతా చూడండి ఎలా ఉందో. ఒక చిన్న సెంటర్ బోర్డ్ వేసి ఒక టెంట్ లాగా పెట్టి కుర్చీలు, ఇదంతా ఓపెన్ స్పేస్. ఇదేమో ఐస్ క్రీమ్ సెలక్షన్ అంతా చూద్దాం అసలు ఏముంది ఇది. బనానా చీజ్ అంట, కాఫీ లవర్, క్యాలే, ఇదేదో చూడండి కొత్త ఫ్లేవర్ నేను ఇప్పుడు చూడాలి. క్యాలే అని, పంప్కిన్ అంట, గ్రీన్ టీ, వెనిలా సీడ్, మిల్క్, ముమ్ముల్, ఎగ్జాటిక్ టైప్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, సమ్మన్ రూలెక్ డురియన్, ప్యాషన్ ఫ్రూట్. చాలా బాగుంది సెలెక్షన్, నీట్గా ఉంది యాక్చువల్గా. చాలా సర్వీస్ కూడా చాలా బాగుంది. సో ఇవంతానేమో ఓపెన్ టేబుల్స్ బయట చూసుకుంటాకి. సో ఇలా గార్డెన్లో తినాలంటే గార్డెన్ టైప్లో కింద రేకులు వేసి, నేను ఇది వద్దు నాకు కొంచెం అని చెప్పేసి లోపల రిసెప్షన్ అది, దానికి రైట్ సైడ్లో ఇక్కడ డైనింగ్, ఇది కూడా డైనింగే. సో అంత సర్వీస్ చాలా బాగుంది. చాలామంది వచ్చి ఇక్కడ ఇదేనండి ది బెస్ట్ రెస్టారెంట్ చివరిలేక. ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్ల బార్డరు. ఆ బార్డర్కి వెళ్తున్నాం ఇప్పుడు, బర్మా బార్డర్, బండిపై బర్మా బార్డర్కి. సో నేను ఇక్కడ కూర్చొని తిన్నాను, డైనింగ్ చేశాను, చాలా బాగుంది. అంటే బర్మా బార్డర్కి వచ్చాం, బండిపై బర్మా బార్డర్కి. ఇక ఇలాంటి ముచ్చట్లు చెప్పుకునే ఇక సంతోషపడాలనుకుంటా. సో వెంకమల ఆఫీస్ అది ఒక బిల్డింగ్ లాగా చూసారు కదా, సో అదే అది దాటితే అటే బర్మా, ఇది లోపలికి ఇది. సో వెల్కమ్గా అక్కడ ఒక బొమ్మ కూడా ఉంది, బర్మా కల్చర్కి అది చేసి. నిజం చూడండి, నాకు రైట్ సైడ్ వెహికల్స్ అన్నీ బర్మా బోర్డర్లోకి వెళ్ళడానికి పెద్ద క్యూ ఉన్నాయన్నమాట. సో అక్కడికి ఒక జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలో ఒక టర్నింగ్. నీ ఇంకా మరో తీరా బండిది, నేనేదో రికార్డింగ్ చేసుకుంటే నేను ఈ రికార్డింగ్ వెళ్ళి అక్కడ పెడతా, బయటికి వెళ్ళి ముందు పెట్టు. గుడ్ బాయ్. ఇది బర్మా బోర్డర్. కానీ ఏ మాటగా మాట చెప్పాలి, చాలా కంట్రీస్లో బోర్డర్స్ అంత బాగా మెయింటైన్ చేయరు. ఇక్కడ బర్మా సైడ్ ఎలా ఉందో తెలియదు, కానీ థాయిలాండ్ సైడ్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా 2 సైడ్స్ మనకి 2 సైడ్లు 4 లేన్ రోడ్ వేసి చాలా బాగుంది. ఇక్కడ కాబట్టి కొంచెం బిజీగా ఉంది, కొంచెం ముందుకు వెళ్తే డివైడర్ మధ్యలో బాగా గ్రైండర్ మెయింటైన్ చేస్తూ చాలా బాగుంది. దానికి అప్రిషియేట్ చేయాలి నిజంగా థాయిలాండ్ వాళ్ళని. అంతా ఇక్కడ ఒక చిన్న సైజు సిటీలా ఉంది. అసలు మీకు బార్డర్ ఏదో చాలా కంట్రీస్కి ఏంటంటే బార్డర్ దోసుకున్నట్టు ఉంటుంది, కానీ ఇది ల్యాండ్ బార్డర్ అయినా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు వెంకమాల వెహికల్స్ ఉన్నాయా, ఆ వెహికల్స్ ఎంత దూరం ఆగిపోయి ఉన్నాయో. సో ఇది ఇంపార్టెంట్ బార్డర్. ఈ ఊరి పేరు వచ్చేసి మేయ్ సాయి, SAI మేయ్ సాయి. సో మేయ్ సాయి బార్డర్ అంటారు ఇది. ఇది ఇక్కడ బార్డర్ టౌన్. ఇక్కడ నుండి ఒక ఆ వెంకమాల బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్ దాటి వెళ్ళిపోతే బర్మానే. ఇక మనం బర్మాలోకి వెళ్ళలేదండి, బర్మాలో పరిస్థితులు వరస్ట్గా ఉన్నాయి తెలిసిందేగా. మిలిటరీ వాళ్ళు ప్రెసిడెంట్ని నిర్బంధించి చేస్తున్నారు, మిలిటరీ రూల్ ఉంది, చాలా కండిషన్స్ బాగాలేదు. కానీ వెళ్ళటానికి ఉంది బర్మా, అది బర్మా. సో అది విషయం. సో ఇక్కడ నుండి నెక్స్ట్ లొకేషన్ ఒకటి, నేను ఈ ప్రాసెస్లో ఇంకో లొకేషన్ ఒకటి కనబడింది మనకు అక్కడ, టామ్లుయాంగ్ కేవ్. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది కదా. ఇంకొస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ లొకేషన్ దొరికింది, నేను చెప్పను ఎందుకంటే చెప్తుంటే జరగట్లా. సో ఏం చేస్తానంటే అక్కడికి వెళ్ళి చెప్తా. అక్కడికి వెళ్ళి ఎందుకంటే ముందే చెప్పేసి ఎక్కడికి వెళ్తానో ఎగ్జైట్ అయిపోయి అక్కడికి వెళ్ళినా క్లోజ్గా ప్లేస్గా అనుకో మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్తా, నాన్న ఓకేనా అంటేనే షూట్ చేయడం చూస్ చేస్తా, లేదంటే ఇంకో డిసప్పాయింట్మెంట్ అనుకోవాలి.
సో ఎండ మండిపోతుంది, ఇందాడేమో వర్షంలో తడిసాం, ఇక ఎండ మండిపోతుంది. బార్డర్లో బర్మా బార్డర్కి వచ్చాం. బండిపై బర్మా బార్డర్కి బుజ్జి బండిపై ఎంత గుడ్డది పాపం బాగా తెలిసిపోయినట్టు ఉంది. 80-90 లాగిచ్చా వర్షంలో కూడా. ఆపరా బాబు నా నుండి నాకు సాగపడుతున్నాను, నేనేమో నేను వదలా అంటున్నా అంతే. సో ఎవడో కొనమంగులోడు లాగా ఉన్నాడు, ఎందుకు మళ్ళీ అరే నేను ఎంకమాల అదేదో బిల్డింగ్ చూపిస్తా ఉండంటే నువ్వు నా ఎంకమాల తీసుకొచ్చి ఆపిచ్చి. సరే ఎవరి అవసరం ఆడిది. 31 డిగ్రీలు ఉంది టెంపరేచర్ ప్రస్తుతం. అది చూసారా, మనుషులు చెప్తే వింటారు, కొంతమంది తిట్టే వింటారు ఇలా. ఇంట్రెస్టింగ్గా నేను ఒక వాక్ చేసుకుంటా వస్తుంటే నా ఎంకమాలు తీసుకొచ్చి ఆ బిల్డింగ్ని చూపించకుండా చూపిస్తుంటే, అక్కడ చూడండి బర్మా వాళ్ళకి ఆ ట్రెడిషనల్ లుక్ అనుకుంటా ఒక అమ్మాయికి మొత్తం అలంకారం చేసి చాలా బాగా చేశారు. 1 కిలోమీటర్ మేర అయిపోయింది ట్రాఫిక్ జాము. సో ఇంతకంటే నేను ల్యాక్ చేయను, దారిలో వెళ్ళి నా సిటీ చూపించుకెళ్తాను. మళ్ళీ ఇంట్రెస్టింగ్ లొకేషన్ ఏమైనా ఉంటే అది నేను మరి ల్యాక్ చేయను. ఆ లొకేషన్కి వెళ్తున్నాను ఇప్పుడు, ఇక్కడ నుండి 30 కిలోమీటర్లు అంట. యాక్చువల్గా ఆ లొకేషన్ వద్దు నేను ఇది చెప్పను, అక్కడ ఏదో చేస్తా. కాకపోతే దరిద్రం ఏంటంటే ఇందాక ఒక 1.5 hour బ్యాక్ ఒక పురుగు పుట్టింది. అది ఏంటో తెలియట్లా, తేనెటేగో కందిరేగో అయితే ఓకే ఏదో ఒకటి అని చెప్పారు, కానీ ఇంకా నొప్పి ఉంది. అందులో చెప్తున్నా. అందులో ఇందాక హెల్మెట్ పెట్టుకుని ఉన్నాం కదా, హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఏదో పురుగు సర్రమని చెప్పేసి నేను 60 స్పీడ్లో ఉన్నా, 60-65 స్పీడ్లో ఉన్నా, సర్రమని చెప్పేసి ఇలా వెళ్ళిపోయింది. ఆ చెవికి హెల్మెట్కి మధ్యలో వెళ్ళిపోయి లోపల ఇలా ఆడేసింది. ఇక నాకేంటంటే 60 miles స్పీడ్లో ఉన్నాను, సడన్గా రోడ్డు మీద 65 అలా ఉన్న స్పీడ్ బండి పక్క తీసాను. ఇంకా లక్కీగా ఏంటంటే ఎంకమాలేం ఇలా బండి షేక్ చేశాను. ఇలా బండి కాదు తనలేదా షేక్ ఇలా ఎలా అంటే అది కూడా వెళ్ళేసి ఇక మొత్తం హెల్మెట్ పోసుకుంటారు కదా ఎంకమాల, దానికి ఏంటి. సో ఆ హెల్మెట్కి నేను ఇలా ముందు లేదనమాట. సో ఓన్లీ ఇదే ఎటువంటి లేదన్నా ఎంకలా. సో మీకు ఏం చేశానంటే సడన్గా అదే స్పీడ్లో తొందరగా ఇటు రైట్ లేన్లో ఉన్నవాడిని ఫస్ట్ లేన్లో లెఫ్ట్ లేన్లోకి వెళ్ళిపోయి ఆపేసి అది హెల్మెట్ తీస్తే కానీ వెళ్ళా పురుగు. ఈ పురుగులు పగబెట్టి ఏమో అర్థం కావట్లే మనని. ఇందాడేమో అది ఏం పురుగు అర్థం కావట్లేదు, ఇప్పటికే నొప్పి పడుతుంది. ఇప్పుడేమో ఏదో పురుగు లోపల తీరి బ్రేక్ డాన్స్ చేసింది హెల్మెట్లో. అసలు అన్ఎక్స్పెక్టెడ్ వెళ్తున్నాయి ఏంటో వేళ. అసలు డిసప్పాయింట్మెంట్లో ఉన్న కేవీ వెళ్ళదని మళ్ళీ ఇవన్నీ బంపర్ ఆఫర్లు మనకి. సరే ఇవన్నీ ల్యాక్ చేయకుండా వేరే లొకేషన్కి వెళ్ళిపోతాం, అక్కడికే కంటిన్యూ చేస్తాం. ఇక్కడ నుండి మనం ఇక లెఫ్ట్కి వెళ్ళాలి లొకేషన్కి. మనం కొత్త లొకేషన్కి వెళ్తున్నాం ఒక లొకేషన్కి. సో అది మీకు చూపిద్దామని. మీరు చూడండి రోడ్లు ఎలా ఉన్నాయంటే 2 sides 4 lane. అక్కడేమో మీకు డివైడర్ మధ్యలో ట్రీస్ ప్లాన్ చేసి చాలా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఆ పోల్స్ కూడా చూడవచ్చు ఎలా ఉన్నాయో, అలా డెకరేషన్ చేసి ఉన్నాయి మొత్తం. చాలా వరకు ఎక్కడ తీసుకోవాలి అక్కడ వరకు మొత్తం ఇదంతా బార్డరు. సో ఇది వచ్చేసి నా లెఫ్ట్ సైడ్లో నేను ఆగున్నాను ఇప్పుడు. అక్కడ విగ్రహాలు పెట్టారు. ఇవన్నీ ఎళ్ళయ్యానా అసలు ఏదో నాకు చూస్తుంటే ఇవన్నీ గ్రీకు రోమన్ విగ్రహాల్లాగా ఉన్నాయి. స్పార్టకస్ అది అలెగ్జాండర్ లాగా ఉంది. ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఇలా కాదు మరి. ఎవరో కోనాంది బార్బేరియన్ లెక్కన ఉన్నాడు. అది ఏమో క్రొకడైల్ బొమ్మ వేసుకున్నాడు, ఏమో సింహం బొమ్మ వేసుకున్నాడు, అది అక్కడ క్రొకడైల్ బొమ్మ వేసుకున్నాడు. మరి ఇది ఏంటి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. అక్కడేమో డ్రాగన్ బొమ్మ. ఇది లెఫ్ట్ సైడ్ మీరు చూడండి. ఆపోజిట్లో కెమేలియా సీడ్ ఆయిల్ అండ్ అదర్ ప్లాంట్ ఆయిల్ రీసెర్చ్ అండ్ అదర్ ప్లాంట్ ఆయిల్ ప్రోడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. సో ఇది నా బ్యాక్ సైడ్. నేను ఇలా వచ్చాను. చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే బార్డరు. అది ఆ బార్డర్ నుండి బ్యాంకాక్ బస్సులు ఉన్నాయి. అదిగోండి ఇందాక చెప్పాను మేసాయ్ అని. ఆ మేసాయ్ అంటే బార్డర్. ఇక అది అక్కడ ఆ బార్డర్ నుండి 100 మీటర్లు అదే ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లోకి వెళ్తే ఇది అదే. సో చాలా బాగుంది ఇక్కడ, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం.